ఇది బన్ ఉంది కదండి. ఓకే, 7 రోజులు నిలువ ఉన్న బన్ అండి. 7 days దీని మీద ఉంది. ఓకే, కోవా పెట్టివ్వాలి కదా మీకు. కొంచెం జాగ్రత్తగా నేను చేస్తాను. కోవా పెట్టించే ఓపెన్ ఇలా. ఓకేనా అండి? కోవా ఒక స్పూన్ తీసుకుందామండి. ఒక స్పూన్ తీసుకుందాం. బాగా ఇగో ఇలా 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 మొత్తం పెట్టారండి. ఓకేనా? ఇప్పుడు ఇది కోవా బన్ను. ఓకేనా? బన్ను ఇప్పుడు నేను అమ్ముతున్నా. నేను ఒక పర్సన్ ని, సామాన్యురాల్ని నేను అమ్ముతున్నా. ఓకేనా? ఇది నీకు ఇవ్వాలి. ఇప్పుడు తినమ్మా. అదే మేడం తినని చెప్పి ఊసారండి. అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా? మత ఘర్షణలో తీసుకొస్తావా నువ్వు? తినో, నేను తిన్నా, మర్యాదగా తిను. ఉమ్మేస్తే నేను ఎట్లా తింటా? అసలు తింటాను నేను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? నేను తిన్నాను. నేను హిందువునయ్యా. అయితే పర్వాలేదు తిను. మరి మనం బాయ్ బాయ్ కదా. మతాలు ఎందుకు వస్తుంది కదా? మీరు ఉమ్మేస్తారు, నేను ఎట్లా తింటా? మరి వాడు ఉమ్మేస్తే ఎట్లా తింటున్నావు? ఇది కదా మేము మాట్లాడింది. ఇది కదా మేము మాట్లాడింది. పవిత్రమైనటువంటి స్థలంలో అక్కడ జాతర జరుగుతుంటే అక్కడ ఉన్నది ఎవరండి? గిరిజన బిడ్డలు, మన గిరిజన బిడ్డలు. వాళ్ళకి ఈ విధమైనటువంటి బన్నులు, నాసిరకమైనటువంటి నాణ్యత లేనటువంటి ఫుడ్ని ఇస్తూ రోజుకి 1000 బన్నులు అన్నారు. 5000 బన్నులు అంటే 5000 మంది పిల్లల పెద్దల విషం పెట్టినవా లేదా నువ్వు? అంటే ఆ బిడ్డలకి ఆరోగ్యం ఏమైనా అవ్వచ్చు, కానీ ఒక్కడు మాత్రం బతకాలి. ఒక్కడు బతకాలి, సామాన్యుడు. వాడి కోసమే నేను ఫైట్ చేస్తారా భయ్? 5000 మంది గిరిజనుల ప్రాణాలు కాదు, ఆరోగ్యం ఏమైనా పర్వాలా, కానీ నేను మాత్రం ఒక్క సామాన్యుడి కోసం ఉంటాననడం అనేటటువంటి జడ్జిమెంట్ ఈ సమాజం ఇస్తుందా? నేను అడుగుతున్నాను. నేను ఊసిన బన్నును తెల్లా, మరి అతగాడు ఊసిచ్చినది తింటావా? ఇంకొక విషయం అడగచ్చు, ఊయకుండా ఇచ్చాడేమోనండి అని. వాళ్ళ ధర్మము, వాళ్ళ మతము తూక్ చేయకుండా ఏది ఇవ్వదు. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీకు. మీ దగ్గర ఉంటే కనుక మొత్తం ఆ వీడియోస్ చేయండి. చపాతీలు చేస్తా ఊసినవి ఉన్నాయి, తర్వాత జ్యూసులు ఇస్తా ఊసినవి ఉన్నాయి, సమోసాలు చేస్తా ఊసినవి ఉన్నాయి. ఊసి ఇస్తుంటే తింటున్నావు. ఎక్కడ మేము వేసిన పాయింట్? ఎందుకు మత కలహాలని మాట్లాడుతున్నారా మీరు? అక్కడ పూజలు చేసుకునేటటువంటి అమ్మవారి జాతరలో ఎంగిలి ఫుడ్ తినిపిస్తారా మీరు మాకు?